గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్. ఢిల్లీ మద్యం కేసులో ప్రశ్నించి అదుపులోకి తీసుకున్న ఈడీ రక్షణ కల్పించాలన్న అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చిన గంటల్లోనే రంగంలోకి దిగిన దర్యాప్తు సంస్థ. ఆందోళనకు దిగిన ఆమ్ ఆద్మీ కార్యకర్తలు. దేశ రాజధానిలోని పలు ప్రాంతాల్లో భారీ బందోబస్తు. సుప్రీంను ఆశ్రయించిన ఆప్ అగ్రనేత నేడు విచారణ. కొత్త ఈసీల నియామకంలో ఎందుకంత వేగం? 200 మందిలో 6గురిని 2 గంటల్లోనే ఎంపిక చేశారా? కేంద్రం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు. ఎన్నికల కమిషనర్ల నియామకంపై స్టే కోరుతూ దాఖలైన పిటిషన్ల కొట్టివేత. ఇక మెరుపులే. నేటి నుంచి ఐపీఎల్ తొలి మ్యాచ్లో చెన్నై వర్సెస్ ఆర్సీబీ. కేసీఆర్ శకం ముగిసింది. భారత అధినేత మోదీ ఇద్దరివి అప్రజాస్వామిక విధానాలే. లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో అనూహ్య ఫలితాలు. కాంగ్రెస్కు 12 నుంచి 14 సీట్లు వచ్చే అవకాశం. భారాసాన్ని ఇప్పటికే ప్రజలు తిరస్కరించారు. ఇప్పుడు భాజపాకు అదే గతి. ఈనాడుతో సీఎం రేవంత్ రెడ్డి. రైలు టికెట్లకి డబ్బులు లేవు. మా పార్టీ బ్యాంకు ఖాతాలకు కావాలనే స్తంభింపజేశారు. ఎన్నికల్లో బలహీనపరిచేందుకు మోదీ కుట్ర. మండిపడ్డ సోనియా, రాహుల్ ఖర్గే. ఎన్నికల తరుణంలో ఏపీలోకి భారీగా డ్రగ్స్. బ్రెజిల్ నుంచి విశాఖ పోర్టుకు 25,000 కిలోల డ్రైడ్ ఈస్ట్ కంటైనర్. అందులో నిషేధిత మాదక ద్రవ్యాలున్నట్టు సిబిఐ నిర్ధారణ. విశాఖ సంధ్య హక్వా ఎక్స్పోర్టుకు బుక్ అయినట్టు గుర్తింపు. కంటైనర్ల తనిఖీ ప్రక్రియకు వైకాపా నేతల ఆటంకం. లక్షల కోట్ల రాకెట్ బట్టబయలు. మల్కాజ్గిరికి సునీత, సికింద్రాబాద్కు దానం. మల్లు రవికే నాగర్ కర్నూల్. చేవెలకు రంజిత్ రెడ్డి, పెద్దపల్లికి గడ్డం వంశీకృష్ణ. కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల మలి జాబితాలో 5గురికి చోటు. లాటరీ కింగ్ నుంచి వైకాపాకు 160 కోట్లు. ఎన్నికల బాండ్ల మాటున ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ భారీ విరాళం. తృణమూల్, డీఎంకేలకు అధికంగానే. మెగా నుంచి భాజపాకు 584 కోట్లు. భారసాకు నిధులు. సాక్షి. నేనెవరితోనూ టచ్లోకి వెళ్ళలేదు. లోక్సభ ఎన్నికల తర్వాత నేను సీఎం అన్నది ఊహాజనితమే. పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సీఎం వెంట ఉన్నంత మాత్రాన నంబర్ 2 ఎలా అవుతారని ప్రశ్న. వచ్చే 5 ఏళ్లు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందని వెల్లడి. చేయందుకున్న వారికి ఛాన్స్. 5గురితో కాంగ్రెస్ రెండో జాబితా. మల్లు రవి మినహా 4 కొత్తగా పార్టీలో చేరిన నేతలే. దానం, గడ్డం వంశీకృష్ణ, మల్లు రవి, సునీత, మహేందర్ రెడ్డి. గడ్డం రంజిత్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్. 2 రెడ్డి, 2 ఎస్సీ, 1 బీసీ. మొత్తం 9 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్. పార్టీలోనే ఉంటే మంచి భవిష్యత్తు. బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ భేటీలు. లోక్సభ ఎన్నికలకు సన్నద్ధతపై చర్చ. స్థానిక నేతలతో ఫోన్లో మాట్లాడుతూ దిశానిర్దేశం. హోలీ తర్వాత మిగతా 6 స్థానాలకు అభ్యర్థుల ఖరారు. కేజ్రీవాల్ అరెస్ట్. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎంను అదుపులోకి తీసుకున్న ఈడీ. అరెస్టు నుంచి ఉపశమనం కల్పించలేమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసిన కొన్ని గంటల్లోనే ఈడీ ఆపరేషన్. సెర్చ్ వారెంట్తో కేజ్రీవాల్ అధికారిక నివాసానికి అధికారులు. తొలుత 2.5 గంటల పాటు విచారణ. కేజ్రీవాల్తో పాటు కుటుంబ సభ్యుల ఫోన్లు సీజ్. అనంతరం కేజ్రీవాల్ అరెస్ట్. ఈడీ ప్రధాన కార్యాలయానికి తరలింపు. నేడు కోర్టులో ప్రవేశపెట్టనున్న ఈడీ అధికారులు కేజ్రీవాల్ను తమ కస్టడీకి అప్పగించాలని కోరే అవకాశం. ముఖ్యమంత్రి పదవిలో కేజ్రీవాల్ కొనసాగుతారని ఆమ్ ఆద్మీ పార్టీ స్పష్టీకరణ. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. రైలు టికెట్లకు డబ్బులు లేవు. పార్టీ బ్యాంకు ఖాతాల స్తంభనతో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించలేకపోతున్నాం. ఎవరికి 2 రూపాయలు కూడా ఇవ్వలేని పరిస్థితి. మోదీ కుట్ర ప్రకారమే మా ఆర్థిక వనరులపై దాడి. తక్షణం బ్యాంకు ఖాతాల స్తంభన తొలగించాలి. మీడియాతో కాంగ్రెస్ నేతలు సోనియా, ఖర్గే, రాహుల్. ఓటమి తప్పదని సాకులు చెప్తున్నారు బీజేపీ. కాంగ్రెస్ బ్యాంక్ ఖాతాలను జప్తు చేయలేదు. 135 కోట్ల రికవరీ చేశాం ఐటీ వర్గాలు. హోలీలోపు అభ్యర్థుల ప్రకటన. మల్కాజ్గిరి గెలుపు అభ్యర్థిది కాదు, ముఖ్యమంత్రిది. ఇక్కడ నా గెలుపుతోనే కేసీఆర్ పతనం ప్రారంభమైంది. కష్టపడిన వారిని ప్రభుత్వంలో భాగస్వాములను చేస్తా. నియోజకవర్గ సన్నాహక సమావేశంలో సీఎం రేవంత్. ఎన్నికల తర్వాతే ఎల్ఆర్ఎస్. 4 ఏళ్ల నిరీక్షణ తెరదించుతూ నెల క్రితం ప్రకటన. పెండింగ్లో 25.44 లక్షల దరఖాస్తులు. 31 వరకు గడువు. జూన్ 4న ఎన్నికల ఫలితాల తర్వాతే ఎల్ఆర్ఎస్పై నిర్ణయం. కేజ్రీవాల్ అరెస్ట్. మద్యం స్కామ్ కేసులో ఢిల్లీ సీఎంను అదుపులోకి తీసుకున్న ఈడీ. ఇదే కేసులో కవితను అరెస్ట్ చేసిన వారంలోనే ఇద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారించే ఛాన్స్. ఇప్పటికే 9 సార్లు సమన్లు హాజరు కాని ఢిల్లీ సీఎం. గురువారం రాత్రి సమన్లతో నేరుగా సీఎం ఇంటికి. కేజ్రీవాల్ ఆయన భార్య ఫోన్లు, ఐప్యాడ్ స్వాధీనం. దాదాపు 2 గంటల పాటు సోదాలు, ప్రశ్నలు. నేడు పీఎంఎల్ఏ కోర్టు ముందుకు కస్టడీకి వినతి. అరెస్టును అడ్డుకోవాలని ఉదయమే ఢిల్లీ హైకోర్టుకు.
ఎలాంటి రక్షణ కల్పించలేమంటూ జడ్జీల తిరస్కరణ. ఢిల్లీ సీఎం ఇంటి ఎదుట ఆప్ కార్యకర్తల నిరసన. పెద్ద ఎత్తున మోహరించిన ఆర్ఏఎఫ్, సిఆర్పిఎఫ్. కేజ్రీవాలే సీఎంగా కొనసాగుతారు. మంత్రి అతిషి. కవితను కలిసిన తల్లి శోభ, అన్న కేటీఆర్. వారి వెంట న్యాయవాది మోహిత్ రావు. గంట పాటు భేటీ. నేడు సుప్రీంకోర్టులో విచారణకు రానున్న పిటిషన్పై చర్చ. మా ఆదేశాలనే ధిక్కరిస్తారా? ధర్మాసనం వ్యాఖ్యలను వక్రీకరిస్తారా? నిత్యం రాజ్యాంగ వ్యతిరేక పనులేనా? తేలిగ్గా తీసుకోం, చర్యలకు ఆదేశిస్తాం. సీఎం కోరిన మంత్రిగా పొన్ముడితో ప్రమాణం చేయించరా? తమిళనాడు గవర్నర్పై సుప్రీం ఆగ్రహం. నేటిలోగా పొన్ముడితో ప్రమాణం చేయించాలని ఆదేశం. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నిజ నిర్ధారణపై స్టే. ఫ్యాక్ట్ చెక్కింగ్ యూనిట్ ఏర్పాటును నిలిపివేస్తూ సుప్రీం ఆదేశాలు. ఇవి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు సంబంధించిన అంశమని వ్యాఖ్య. బాంబే హైకోర్టు తీర్పు వచ్చే వరకు స్టే. నిజ నిర్ధారణ విభాగాన్ని వ్యతిరేకిస్తూ ఎడిటర్స్ గిల్డ్, కునాల్ కమ్రా పిటిషన్లు. పతంజలి క్షమాపణలు. తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇవ్వబోమని సుప్రీంకు హామీ. ఈసీల నియామకంపై స్టే ఇవ్వలేం. సుప్రీంకోర్టు స్పష్టీకరణ. 200 సభ్యుల్లోంచి 22 గంటల్లోనే 6గురిని షార్ట్ లిస్ట్ ఎలా తయారు చేస్తారు? కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కోర్టు. బీఆర్ఎస్కు ఒకే రోజు 268 కోట్లు. 2021 అక్టోబర్ 23 జూలై మధ్య 4 రోజుల్లో 663 కోట్ల బాండ్లు. దాతల్లో మెగా, యశోద ఆసుపత్రి, ఐటీసీ, రహేజా, రాజపుష్ప తదితరాలు. మెగా విరాళాలే 201 కోట్లు. బీజేపీకి క్విక్ సప్లై బాండ్లు 385 కోట్లు. నంబర్లు ఇచ్చేశాం. ఎన్నికల బాండ్ల పూర్తి సమాచారాన్ని ఈసీకి సమర్పించాం. రాజకీయ పార్టీల ఖాతా, కేవైసీ, కొన్నవారి కేవైసీ డేటా ఇవ్వలేదు. అవి లేకున్నా ఏ పార్టీకి ఎవరెన్ని విరాళాలు ఇచ్చారో తెలుస్తుంది. సుప్రీంలో ఎస్బీఐ చైర్మన్ అఫిడవిట్. తాజా వివరాలను ప్రచురించిన ఎన్నికల సంఘం. వికసిత్ భారత్ సందేశాలు ఆపండి, కేంద్రానికి ఈసీ ఆదేశం. విశాఖలో కొకైన్ కలకలం. 25,000 కిలోల డ్రై ఈస్ట్లో కలిపి రవాణా. బ్రెజిల్ నుంచి షిప్పులో విశాఖకు రాక ఇంటర్పోల్ సమాచారం పట్టుకున్న సిబిఐ. విచారణకు అడ్డుపడిన ఏపీ అధికారులు. ఇతర వెనుక వైసీపీ పెద్దలు ఉన్నారనే అనుమానం. ఇప్పుడు వెలుగు. కాంగ్రెస్ 3వ లిస్టు రిలీజ్. రాష్ట్రంలో 5 సీట్లకు అభ్యర్థుల ఖరారు. పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ, మల్కాజ్గిరి నుంచి పట్నం సునీతారెడ్డి, సికింద్రాబాద్ బరిలో దానం నాగేందర్, చేవేళ్ల బరిలో రంజిత్ రెడ్డి, మల్లు రవికి నాగర్ కర్నూలు టికెట్. ఇప్పటికే ఫస్ట్ లిస్టులో 4 సీట్లకు ప్రకటన. హోలీ తర్వాత మరో 8 సీట్లపై నిర్ణయం. కేజ్రీవాల్ అరెస్ట్. లిక్కర్ స్కామ్ కేసులో అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు. భారీ భద్రత మధ్య ఢిల్లీ సీఎం ఇంటికి 12 మంది ఆఫీసర్ల బృందం. అరవింద్, ఆయన భార్య ఫోన్లు స్వాధీనం. 2 ట్యాబ్స్, 1 ల్యాప్టాప్ నుంచి డేటా ట్రాన్స్ఫర్ చేసుకున్న అధికారులు. పదవిలో ఉండగానే అరెస్ట్ అయిన మొదటి సీఎం. ఈడీకి వ్యతిరేకంగా ఆప్ కార్యకర్తల నిరసన. వారిని కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఎన్నికల ఫలితాలకు ముందు ఏం జరిగింది? హార్డ్ డిస్క్లో సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఏముంది? ధ్వంసం చేయాల్సిన అవసరం ఏంటి? మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును ప్రశ్నించిన పోలీసులు. రేపటితో ముగినే ఉన్న కస్టడీ. మల్కాజ్గిరి ఎంపీ ఎన్నిక అభ్యర్థిది కాదు, సీఎంది. నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందే సీఎం రేవంత్. నాడు కొందరు లీడర్లు అమ్ముడుపోయినా కార్యకర్తలు భుజాన వేసుకొని నన్ను ఎంపీగా గెలిపించారు. నియోజకవర్గ నేతలు పని విభజన చేసుకొని ముందుకు సాగాలి. రోజు ఉదయం 7 గంటల కల్లా బస్తీ బాట పట్టాలని సూచన. మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో సమావేశం. బీజేపీకి మెగా విరాళం 584 కోట్లు. ఆ పార్టీకి అత్యధికంగా ఇచ్చిన కంపెనీ ఇదే. బీఆర్ఎస్కు 195 కోట్లు, డీఎంకేకు 85 కోట్లు డొనేట్. ఎలక్ట్రల్ బాండ్ల డేటాలో వెల్లడి. టీఎంసీకి 542 కోట్లు, డీఎంకేకు 503 కోట్లు. ఇచ్చిన లాటరీ కింగ్ షాంటీ యాంగో మార్జిన్. బీజేపీకి రిలయన్స్ గ్రూప్ కంపెనీ విరాళం 425 కోట్లు. సుప్రీం ఆదేశాలతో ఈసీకి ఎలక్ట్రల్ బాండ్లకు డేటా ఇచ్చిన ఎస్బీఐ. బీజేపీతో టచ్లోకి వెళ్ళా అనేది ఉత్త ప్రచారమే. ఎంపీ ఎన్నికల తర్వాత సీఎం అనేది కూడా ఊహాజనితమే. మీడియాతో చిట్చాట్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సీఎంతో రోజు కనిపిస్తే ప్రభుత్వంలో నెంబర్ 2 అవుతారా? ధరణిలో జరిగిన అవినీతిపై వైట్ పేపర్ రిలీజ్ చేస్తాం. జోగినిపల్లి సంతోష్ ఒక్కరే కాదు, అవినీతి పరుల లిస్టు పెద్దదిగానే ఉన్నది. ఏ స్థాయిలో ఉన్నా వదిలే ప్రసక్తే లేదని కామెంట్. ప్లాన్ ప్రకారమే అకౌంట్లు ఫ్రీజ్. కాంగ్రెస్ను ఆర్థికంగా దెబ్బతీస్తున్నారు సోనియా. ఎన్నికల ప్రచారం చేయకుండా అడ్డుకుంటున్నారు. మా పార్టీపై మోదీ, అమిత్ షా కక్ష కట్టిండ్రు. ఇలా అయితే ప్రజాస్వామ్యం బతకదని కామెంట్. ఐటీ పెనాల్టీలు కాంగ్రెస్కే వర్తిస్తాయా? ఖర్గే. బీజేపీ డేంజర్ గేమ్ ఆడుతున్నదని ఫైర్.
రైలు టికెట్లు కొందామంటే కూడా డబ్బులు లేవు. రాహుల్. రేవు పార్టీలకు మైనర్లు. జగిత్యాల నుంచి హైదరాబాద్కు తరలింపు. గంజాయి డ్రగ్స్కు బానిసలైన హైస్కూల్ బాలికలు. వాళ్లతో ఓ మూటా సెక్స్ రాకెట్ నడుపుతున్నట్టు అనుమానాలు. ఓ బాధితురాలి ద్వారా వెలుగులోకి ఘటన. దాదాపు 10 మంది బాధితులు ఉన్నట్లు గుర్తింపు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ విచారణలో విస్తుపోయే నిజాలు. రంగంలోకి పోలీసులు. దర్యాప్తు ప్రారంభం. ఇప్పుడు నమస్తే తెలంగాణ. కేజ్రీవాల్ అరెస్ట్. ఎదిరిస్తే ఖైదీల్లోకే. సామాన్యుడికి సంఖ్యలు. స్వతంత్ర భారత చరిత్రలో పదవిలో ఉండి సీఎం అరెస్ట్ కావడం ఇదే మొదటిసారి. ఎకరానికి 15,000. రాళ్లవాన నష్టానికి పరిహారం అందజేస్తాం. ఆందోళన వద్దు, ప్రభుత్వం ఆదుకుంటుంది. ఒకే దఫాలో 2 లక్షల రుణమాఫీకి యోచన. రైతులకు మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటల పరిశీలన. పంటలకు నీళ్లు కష్టమే. తాగునీటికే తనలాడుతున్నాం. కర్ణాటకలోనూ కరువు ఉంది. నీళ్ళు అడిగే పరిస్థితి లేదు. సీఎం పదవిపై ఆశ లేదు. మంత్రి పొంగులేటి చిట్చాట్. కౌలు రైతు ఆత్మహత్య. దిగుబడి రాక అప్పు తీర్చలేక ఉరివేసుకున్న బలవన్ మరణం. కేంద్రానికి ఎదురు దెబ్బలు. మా ఆదేశాలనే ధిక్కరిస్తారా? తమిళనాడు గవర్నర్పై సుప్రీంకోర్టు ఆగ్రహం. పొన్ముడి మంత్రిగా నియమించడంపై 24 గంటల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశం. ఫ్యాక్ట్ చెక్పై స్టే. బాబా వ్యక్తీకరణ స్వేచ్ఛకు సంబంధించిన అంశమని సుప్రీంకోర్టు వ్యాఖ్యలు. బాంబే హైకోర్టు తుది తీర్పు వెలువడే వరకు అమలుపై స్టే కొనసాగింపు. సైట్లో బాండ్ల డాటా. ఈసీ వెబ్సైట్లో పూర్తి వివరాల వెల్లడి. సుప్రీంకోర్టు ఆదేశాలతో కదిలిన ఎస్బీఐ. ఎన్నికల బాండ్ల వివరాలు ఈసీకి అందజేత. మెసేజ్లు ఆపండి. వికసిత్ భారత్ సందేశాలు నిలిపివేయండి. కేంద్రానికి ఎన్నికల సంఘం ఆదేశం. కోడ్ ఉల్లంఘించడంపై ఫిర్యాదుల వెల్లువ. పెళ్లి డబ్బుకు ఆధారాలు తప్పనిసరి. 50,000కి మించి నగదు ఉంటే పత్రాలు ఉండాల్సిందే. వేసవేనా పోలింగ్ సమయం పెంచే ఛాన్స్ లేదు. 190 రకాల ఎన్నికల మెటీరియల్ పంపిణీ షురు. 27 రకాల సాఫ్ట్వేర్ యాప్లను వినియోగిస్తున్నాం. 40 కంపెనీల కేంద్ర బలగాలు. 3 రాష్ట్రాల పోలీసులు. అసెంబ్లీ ఎన్నికల్లో 5,000 కేంద్రాల్లో తక్కువ పోలింగ్. నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో సీఈఓ వికాస్ రాజ్. ఇప్పుడు విజన్ ఆంధ్ర. ఏక్నాథ్ షిండేగా ప్రచారం చేయడం దుర్మార్గం. సీఎం కావాలనే దురుద్దేశం లేదన్న పొంగులేటి. ధరణిపై త్వరలోనే శ్వేతపత్రం విడుదల. మంచినీటి సమస్యలు రాకుండా చర్యలు. కాంగ్రెస్ ఖాతాల స్తంభన ఓ కుట్ర. ఎన్నికల్లో అడ్డుకునేలా కుట్ర చర్యలు. కాంగ్రెస్పై మోడీ కక్ష సాధింపు చర్యలు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే దుర్మార్గం. ఎన్నికల్లో కాంగ్రెస్ పాల్గొనకుండా చేసే యత్నం. ఈసీకి తెలిపిన చర్యలు శూన్యం. బీజేపీ ఎన్నికల బాండ్లపై విచారించాలి. మీడియా సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేతల ఆగ్రహం. ఈడీకి విచారణకు సిద్ధంగా కేజ్రీవాల్. ఆప్ మంత్రి అతీష్ మర్లీనా వెల్లడి. పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాం. ఎకరాకు 10,000 పరిహారం చెల్లిస్తాం. గతంలో సాయం చేయని బీఆర్ఎస్ దుష్ప్రచారం. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ గల్లంతు. మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడి. 99% హామీల అమలు బూటకం. జగన్ ప్రకటనలపై చంద్రబాబు విమర్శలు. అధిష్టానం ఆదేశిస్తే కడపలో పోటీ. సజ్జలకు మా వ్యవహారాలు ఎందుకు? కడప స్టీల్ ఫ్యాక్టరీ ఎందుకు రాలేదు? పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల సూటి ప్రశ్న. ఈసీ నియామకంలో స్టే ఇవ్వలేం. జోక్యం చేసుకుంటే గందరగోళానికి దారి తీయగలదు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టం తప్పని భావించలేం. హెచ్ఎండిఏలో అక్రమాలు. ప్రభుత్వానికి భారీ నష్టం. కాంగ్రెస్లో చేరిన ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి కండువా కప్పి ఆహ్వానించిన రేవంత్. మల్కాజ్గిరిలో కాంగ్రెస్ జెండా ఎగరాలి. ఇక్కడ గెలిచేది సీఎం అభ్యర్థిగా గుర్తించాలి. కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి. మల్కాజ్గిరిపై సీఎం రేవంత్ సమీక్ష. హైకోర్టులో ప్రభుత్వానికి భారీ ఊరట. గ్రూప్ 1పై స్టేను ఎత్తివేసిన హైకోర్టు. తీర్పుతో ఎంపికైన ఉద్యోగులకు ఊరట. తదుపరి విచారణ వారానికి వాయిదా. ఆ 5 స్థానాలపై బీఆర్ఎస్లో ఉత్కంఠ. ఎటు తెలుసుకోలేకపోతున్న గులాబీ బాస్. పోటీ చేసేందుకు పలువురు విముఖత. అభ్యర్థుల ఎంపికపై తర్జన భర్జనలు. మెదక్ స్థానంలో హరీష్ను నిలిపే ఆలోచన.